త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఏయ్ వణికి చాలు బయటికి రా. ఏ నిన్నే వస్తున్నాను సార్. ఆ డెడ్ బాడీని ఫస్ట్ నువ్వే చూసావా? నిన్నే ఆ డెడ్ బాడీని ఫస్ట్ చూసింది నువ్వేనా? అవును సార్. నువ్వెలా చూసావు? రోడ్డు మీద వెళ్ళే నీకు ఆ డెడ్ బాడీ ఎలా కనిపించింది? అది అది నేను బైక్ మీద వెళ్తుంటే పెట్రోల్ అయిపోయి బైక్ ఆగిపోయింది సార్. నీ బండి ఎక్కడుంది? అదిగోండి సార్, అక్కడుంది. బైక్ కేసివు. కానిస్టేబుల్ సార్, పెట్రోల్ చెక్ చేయి. అలాగే సార్. సార్, నిజంగానే బండ్లో పెట్రోల్ లేదు సార్. సరే, నువ్వు వెళ్ళి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందో చెక్ చేయి. ఓకే సార్. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని వెయిట్ చేస్తూ అనుకోకుండా అటు చూశాను సార్. అక్కడ వాడు తాగేసి పడిపోయాడేమో అని దగ్గరికి వెళ్ళి తిప్పి చూస్తే వాడు ప్రణయ్ సార్. వాడు ప్రణయ్ అని నీకెలా తెలుసు? అప్పుడు వాడి కేసులో అరెస్ట్ అయిన సునైనా నాకు సిస్టర్ అవుతుంది సార్. పైగా వాళ్ళ కేసు గురించి టీవీలో చాలాసార్లు చెప్పారు సార్. సార్, ఓకే, వీడు జైలు నుంచి పెరళ్ళ మీద బయటకు వచ్చాడు. ఇంతలోనే వీడిని ఎవరు చంపేసి ఉంటారు? అయ్యో, నా వంక చూస్తారేంటి సార్? నేను కాదు, నాకంత అవసరం కూడా లేదు సార్. వాడికి నాకు ఏ గొడవ లేదు సార్. ఆ మాటకొస్తే వాడికి నాకు అసలు వాడికి నాకు పరిచయమే లేదు సార్. మరి ఎవరు చంపుంటారు? నాకెలా తెలుస్తుంది సార్? సార్ సార్ అక్కడ ఎవరిదో చెప్పు దొరికింది సార్. ఇది ఆడవాళ్ళ చెప్పులా ఉంది. ఇక్కడెందుకుంది? అంటే ఈ హత్య చేసింది ఆ మాయ ఏంటుందా? అంటే సునైనే సార్. సునైనానా? అంటే కళ్యాణి కూడా చేసుండొచ్చు. వాడింటికి రాగానే సునైనా గురించే మాట్లాడాడమ్మా. అమ్మా, వాడు చాలా తేడాగా మాట్లాడుతున్నాడమ్మా. ఏం చేస్తాడోనని భయంగా ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఏమ్మా, ఏది? ఇదిగో అమ్మా. యాక్చువల్గా ఈ ఫోన్ని మనం డైరెక్ట్గా టచ్ చేయకూడదక్క. కానీ నేను చెప్పేలోపు సునైనా ఫోన్ తీసేసుకుంది. అసలు ప్రణయ్ ఫోన్ ఇక్కడెందుకుంది? అదే అర్థం కావట్లేదక్క. నాకు చాలా భయంగా ఉంది. ప్రణయ్ వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేసింది. నన్ను కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పింది. ఆవిడ గొంతులో ఏదో తెలియని భయం ఉంది. ఏదైనా జరగొచ్చనే భయం.
అంటే ప్రణయ్ సునైనని ఏదైనా చేయటానికని వస్తున్నాడని చెప్పిందా? వస్తాడని కాదు, వచ్చి ఉంటాడని ఈ ఫోన్ను బట్టి అర్థమవుతుంది కదక్కా.